హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము శ్రీ ఉమా గణపతి మా కళా ఆర్ట్స్ వాళ్ళ వినాయక షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి పెయింటింగ్ వర్క్ అయితే చిన్న వినాయకులకి అయితే కంప్లీట్ అయింది అన్నారు. సో దానికనేసి అయితే ఇక్కడ మనం వచ్చేసాము. ఈ రోజు ఇక్కడ లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. ఆ లాంగ్ వీడియో వచ్చేసరికి మీకు ఈవినింగ్ 7 PM కి అయితే వస్తుంది. ఎవరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. మనకి పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా కొట్టినారు. అండ్ కొత్త మనం పోయినసారి వీడియోలో చూడకుండా వినాయకులు కూడా కొత్త అయితే మనకి స్టాక్ కూడా వీళ్ళు దింపినారు. డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి, లేదా కింద డిస్ప్లే అవుతుండే నంబర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు కొలాబ్ అయ్యండి అకౌంట్ కి మెసేజ్ చేసినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఒక 2 వినాయకులు అయితే డెమో మాదిరి చూపిస్తాను. మిస్ కాకుండా 7 PM కి వచ్చే వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడైతే మనము ఇక్కడ పెయింటింగ్ అనే వినాయకుడిని చూసేద్దాం పదండి. రాముడితో పాటు ఉండే వినాయకుడు అనమాట. సూపర్ అంటే సూపర్ కొట్టినారు. పెయింటింగ్ అయితే ఈ వినాయకుడు అయితే బుక్ అయింది. ఎక్కడికి అయిందో ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ ట్యాగ్ లో వచ్చేసరికి మనకి మన హిందూపూర్ దగ్గర ఉన్నటువంటి ముదేడపల్లి అని అయితే వేసేసినారు. అండ్ ఇలా కాస్త ముందుకు వెళ్దాము. మొత్తం ఆభరణాలతో అయితే ఉంటాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి సింపుల్ గా సూపర్ అంటే సూపర్ ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. ఇలా పోతే మన మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఈ షెడ్ లో. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి విష్ణు అవతారంలో ఉండే వినాయకుడు. మనకి పక్కలో అయితే లక్ష్మీదేవి ఉంటుంది. దా మాస్టర్ పీస్ వచ్చేసి చూడొచ్చు, ఇక్కడ మనకి రాముడు అవతారంలో ఉండే వినాయకుడు అనమాట. మన హిందూపూర్లో అయితే ఏ షెడ్ లో కూడా అవైలబుల్ లేదు. మన అగ్రంపల్లి శ్రీ ఉమా గణపతి కళా ఆర్ట్స్ వాళ్ళు అయితే తీసుకొని అయితే వచ్చేసినారు. ఈ వినాయకుడు అయితే చూడొచ్చు ఎంత డిమాండ్లో ఉంది. బుకింగ్ కూడా అయిపోయింది. రామ్లాలా ముదిరాడపల్లికి అయితే బుకింగ్ అయిపోయింది అనమాట ఈ వినాయకుడు కూడా. ఇంకా ఇవి 2 పీసులు ఏమో తెప్పిస్తామంటున్నారు. చూద్దాము, ఒకసారి డైరెక్ట్గా అయితే వచ్చి విజిట్ అవ్వండి. మీరైతే చూడొచ్చు, మనకి మీకు చూపించాం కదా ఈ రూమ్లో అనమాట. ఈ రూమ్లో కూడా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మిస్ కాకుండా అయితే అందరూ 7 PM కి వచ్చే వ్లాగ్ని అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్ వర్క్. ఇక్కడ డీటెయిలింగ్గా చూపించేసినాను. ఇంకా మళ్ళీ 7 PM కి వెళ్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.